హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అఫీషియల్. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ తందూరి చేద్దాం అనుకుంటున్నాము. దానికోసం చికెన్కి అయితే వచ్చేసాం కోల్పారానికి. ఇక్కడ వచ్చి మేము చికెన్ అంతా చేయాలనుకోవట్లేదు. సగం వచ్చి చికెన్ కర్రీ, సగం వచ్చి లెగ్స్ వచ్చి చికెన్ తందూరి అనమాట. ఇది వచ్చి మేము 2 kgs చికెన్ అయితే తీసుకున్నాము, లైవ్ చికెన్ అనమాట. దీన్ని వచ్చేసి మేము లెగ్స్ తందూరి కింద చేద్దాం అనుకుంటున్నాము. అది మా డాడీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. అది ఎలా చేస్తారు ఏంటి అన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా డాడీ చేస్తారు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందని. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కొని దానికైతే నాటులు అయితే పెట్టుకోవాలన్నమాట. రెండిట్లకి అటు ఇటు నాట్లను పెట్టుకుంటే ఆ నాట్ల మధ్యలోంచి బాగా మసాలా అయితే వెళ్ళి మీకు బాగా అయితే వస్తుందన్నమాట ఫ్రై. అదిని చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ అయితే ఒక బద్ద నిమ్మరసాన్ని అయితే వేసుకోండి, పిక్కలు తీసేసుకొని బాగా పిండుకొని నిమ్మరసాన్ని అయితే వేసుకోండి. నిమ్మరసం కూడా మనకి బాగా ముక్కలకు పట్టేలాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి, పీసెస్కి పట్టేలాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, మీకు ఎంత ఉప్పు సరిపోతుందో అంత తగినంత ఉప్పు వేసుకోండి. అలానే చిటికెడు పసుపు, ఇక్కడ చూసారు కదా అలా వేస్తున్నామో అలా వేయండి. అలానే ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకొని మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. మీకు ఎక్కువ ఘాటు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కూడా. అండ్ కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 hour అయితే బాగా అయితే కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఇది వచ్చి గరం మసాలా అనమాట. గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి, 1/2 teaspoon వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మీరైతే పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారుగా ఇక్కడ ఒక్కొక్క పీసు తీసుకుని అలా ముక్కలకి పట్టేలా మనం నాట్లు పెట్టాం కదా అలా పట్టేలా చేసుకోవాలి. స్టవ్ మీద అయితే ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి, 2 spoons. మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ అయితే. ఇప్పుడు పీసెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 పీసెస్ని అయితే వేసుకొని ఒక 5 minutes అలా ఉంచుకోవాలి, తిప్పుకోకుండా ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని ఒకసారి అయితే మనం తిప్పుకుందాం, టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలోని. అలా మనం సిమ్లో మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా మనం జాగ్రత్తగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. అలా దీన్ని మళ్ళీ ఇంకొకసారి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అలా టర్న్ చేసుకుంటూనే ఉండాలి. మాకు చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మీకు ఎలా వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ
ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.